గ్యారంపల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఒక విద్యార్థిని డొనేషన్ ముడిపెట్టి టీసీ ఇవ్వకుండా ఆ విద్యార్థిని వేధించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఏ తరఫున మేము ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే విద్యార్థికి టీసీ ఇవ్వకుండా జాప్యం చేసి విద్యార్థిని మానసికంగా వేధించిన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులపై, అదేవిధంగా ఏదైతే పాఠశాల పేరెంట్స్ కమిటీ అని చెప్పుకుంటారో వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఈరోజు మేమైతే డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ విద్యార్థికి తండ్రి కూడా లేని పరిస్థితి. ఈ ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా చెప్పడం జరిగింది. ఏమంటే ఆ విద్యార్థి యొక్క పరీక్ష ఫీజు కూడా అతని ఆర్థిక పరిస్థితి చూసి మేమే కట్టినామని చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసిన వారు మళ్ళీ ఆ విద్యార్థిని డొనేషన్ కట్టమని వేధించడం ఎంతవరకు భావ్యమని ఈ రోజున మేమైతే ప్రశ్నించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఈ డొనేషన్ పద్ధతి అనేది పోవాలా? అంతకు వాళ్ళకి డొనేషన్ కావాలంటే గతంలో చదివిన విద్యార్థులు అనేక విధాలుగా స్థిరపడి ఉంటారు. అట్లాంటి వారిని అప్రోచ్ అయ్యి పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడాలే తప్పితే రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన విద్యార్థుల చేత డొనేషన్ లింక్ పెట్టి టీసీలు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి పద్ధతి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నట్లయితే మా దృష్టికి రావడం జరిగింది. తక్షణం విద్యాశాఖ మంత్రి గారు స్పందించి ఇలాంటివన్నీ కూడా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు మేమైతే డిమాండ్ చేస్తున్నాం.